మరి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. ఎలా అనిపిస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాగనిపించారు సార్, ఆ రోజుల్లో ఎర్ర బస్సు రాదన్న ఎయిర్పోర్టు ఇలా ఎయిర్పోర్ట్ వస్తున్నది మా భోగాపురం అంటే ఏపీ మొత్తానికి కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ మన పిఎం గారు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయటం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెనింగ్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఏపీలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడం అనేది, డెవలప్ కావడం అనేది మా పిల్లల భవిష్యత్తుకు కూడా భావితరాలకు మంచిదని మేము బాగా ఆనందపడుతున్నాము. అంటే ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగింది, ఓపెనింగ్ అయిపోయింది. ఫ్యూచర్లో మరి దీనివల్ల ఉద్యోగాలు అనేవి పెరుగుతాయంటారా? ముఖ్యంగా అభివృద్ధి పరంగా కూడా అన్ని విషయాల్లో బాగుంటుందంటారా ఆ చుట్టుపక్కల ప్రాంతానికి? అభివృద్ధి అనేది ఎందుకు ఉండదండి, ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ ఏరియాలో అమరావతి దగ్గర ఉంది, ఈ అమరావతికి లింకప్ ఉంటుంది. ఏమైనా కంపెనీలు రావటం కానీ అభివృద్ధికి ముందడుగు ఎయిర్పోర్ట్ అండి. ఇప్పుడు మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది? అల్లూరి సీతారాముల పేరు పెట్టడం సంతోషకరమే, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. ఎవరు పెట్టినా అతని యొక్క ఆ రోజులలో స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన పేరు పెట్టడం అంటే మా అందరికీ సంతోషమే. దాన్నే కొనసాగుతున్నాం మా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి బాగా ఇష్టపరంగా ఉన్నాం మేము, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. మరి ఈరోజు రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది, అభివృద్ధి జరుగుతుందంటే కారణం ఎవరంటారు మీరైతే? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి, పెట్టుబడులు, ఈరోజు ఉద్యోగాలు అంతా కూడా నా వల్లే జరుగుతున్నాయి, ఆ క్రెడిట్ నాకు కావాలని ఆయన అడుగుతున్నారు. మీరేమంటారు పబ్లిక్గా? అది తలసిక్క సమాధానం ఆయన చెప్పడం అనేది. ఆయన వల్ల రావటం అనేది, ఆ రోజుల్లో ఎర్ర బస్సు అని నోట్లో కూడా మాట వచ్చినోడు ఇవాళ అభివృద్ధి నాకుండా వస్తుంది. నీకు ఆడ చెయ్యని చేత కానప్పుడు చేసేవాడి మీద నిందలేయడం తప్పక రెండో ఆలోచన ఏది లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని ఏడో ఉన్న ఎయిర్పోర్ట్ని ఇవాళ ఎంత అంతర్ రాష్ట్ర దేశాలకు తీసుకుపోవటము మాకు బాగా ఆనందకరంగా ఉంది. అంటే ఉత్తరాంధ్రకి భోగాపురం అనేది ఒక మార్క్ అవుద్దని అంటారా? ఇప్పుడు వరకు కూడా వైజాగ్లో ఐటీ కంపెనీలు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఆ స్థాయిలో రావడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా కూటమి ప్రభుత్వం డెవలప్ చేయడం మీద మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అనేది ఈ అభివృద్ధి బాగా కొనసాగిస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ వల్ల డెవలప్ అవుతుందని ఆ ఏరియా మొత్తం బాగా అభివృద్ధి చెందని ఆనందపడుతున్నాం మేము దానికి. ఫైనల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంటే ఎవరికి ఇస్తారు? జగన్ గారికా, చంద్రబాబు గారికా? ఇప్పుడు జగన్ గారు అయితే నాకు క్రెడిట్ కావాలి, నా వల్లే అది అభివృద్ధి అయిందని అంటున్నారు ఆయన. మీరేం చెప్తారు మరి? ఎవరికో పిల్లలు పుడితే నా పిల్లలు అంటే అయ్యే పని కాదు కదండి ఇది. అది ఊరికి మాట్లాడితే జనాలు పిచ్చోళ్ళ ఇప్పుడు ఈ రోజులలో. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఉమ్మడిగా ఉండి డెవలప్ చేసి మా ఏపీని ఈ స్థాయికి తీసుకురావడం అనేది మా ఏపీ ప్రజలకనే చాలా సంతోషకరమైన రోజు ఈరోజు ఈ ఓపెనింగ్. సార్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఎయిర్పోర్ట్లు ఇంత బాగా ఏర్పాటు చేయడంలో మన కన్నుల పండుగగా ఉంది. రేపు ఈ రోజు జరగబోయే కన్నుల పండుగకు వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మనము కన్నుల పండుగ ఉంది, బీదా బితిక కూడా ఫ్లైట్ ఎక్కచ్చు, బిజినెస్ పెద్ద మేనలు కూడా ఎక్కచ్చు. అందరితో పాటు మన ప్రజాప్రతినిధులతో సహా అందరం కలిసిపోతాము, వాళ్ళతో మహిమకమవుతాం. మహామహనీయులు కూడా మనతో పాటు మనం కూడా కూర్చుంటాం బీదాబితిక కూడా. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు ప్లస్ ఈ ఓపెనింగ్కి లోకేష్ గారు కానీ వీళ్ళంతా కష్టపడినారు. బాగా ఓపెనింగ్ ఉంది, బ్రహ్మాండమైన ఓపెనింగ్ ఉంది. కావున ఈ హైదరాబాద్లో కూడా శంషాబాద్ ఇది హైటెక్ సిటీ ఏ విధంగా ఓపెనింగ్ ఉందో ఈ విధంగానే కూడా ఈ ఓపెనింగ్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా అనిపిస్తుంది ఆయన పేరు పెట్టడం? మహానీయుడు ఆయన, మన ఆంధ్రప్రదేశ్ కోసమే కొట్లాడినోడు, ఆంధ్రప్రదేశ్ కోసమే పోరాడినోడు. ఆయన పేరు పెట్టడంలో మహాయోగం మన అందరికీ. అటువంటి యోగులు ఉండబట్టే ఆ లైన్లోనే ఈ చంద్రబాబు నాయుడు చేరినారు, ఈ నరేంద్ర మోడీ చేరినారు, ఇంకా లోకేష్ బాబు కూడా చేరబోతున్నాడు. ఇక్కడ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కించారు. అంటే వాళ్ళని మొట్టమొదటి మొదటి ట్రిప్పు రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల చేత ట్రిప్ వేయించారు. ఎలా ఉంది సార్? అంటే రైతులకి ఇదో గౌరవం చెప్పుకోవాలంటారా? మరి అంతే కదా, ఈ పొద్దు భూమి ఉంది సంతోషమే, ఫ్లైట్ ఎక్కడము, వాళ్ళ పిల్లలు కూడా ఫ్లైట్ ఎక్కడం, వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడము ఎంత గౌరవకరం చెప్పండి. ఆ తల్లిదండ్రులకు భూమి మీద కాదు, వాళ్ళకి ఆశ అంతా వాళ్ళ కొడుకులు బిడ్డల మీదే. మా వాళ్ళు బాగుంటారు, మా భవిష్యం బాగుంటుంది, మన తరతరాల నుండి మా వాళ్ళు మంచి ఎడ్యుకేషన్లో ఉంటారు. మా వాళ్ళు కూడా ఫ్లైట్లో తిరుగుతూ సంపాదనని సృష్టించేదానికి ఈ చంద్రబాబు నాయుడు చేసినాడు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. మరి ఈరోజు భోగాపురం అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరంటారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరైతే? సార్,
ఇప్పుడు సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఏ పని ఆంధ్రప్రదేశ్లో చెప్పండి, ఆయన చేసుకునేది బ్రాందీ హైలైట్, ఇసుక హైలైట్, సో గంజాయి హైలైట్, దోపిడీకి తన హైలైట్ అయినాడే కానీ అభివృద్ధికి ఏ పొద్దు హైలైట్ లేదు. ఇతను వచ్చేసేసి ఈ పొద్దు నేను భోగాపురం ఎయిర్పోర్ట్ నేను చేసినానంటున్నాడు కానీ ఏ పొద్దున్నా కానీ దాన్ని ప్రజలకి ఇట్లా చేసినట్లుగా చూపించాడా, అంత డూపే చేపించాడే తప్ప ఇట్లా నీట్గా చేసి ఈ పొద్దు ఓపెనింగ్ పెట్టినాడే, అది పనితనం చంద్రబాబు నాయుడుది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి, ప్రతి పెట్టుబడి, ప్రతి ఉద్యోగం నా వల్లే వచ్చాయి, నేనే చేశానని అన్నాడు కదా ఆయన. ఆ క్రెడిట్ నాకే కావాలని చెప్పి మీడియా ముఖంగా కూడా మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు మరి? ఇప్పుడు పిల్లోడు ఇంక మొరటగా ఏడుస్తాడు, చేస్తున్నాడు, దానికి ఏమర్థం చేసుకోవాలా? అర్థం కాదు కదా అది. వ్యక్తిగత అతనికి ఏమీ తెలీదు కానీ అది నాకు కావాలా అంటాడు. ఏమి తెలియనప్పుడు నువ్వు దానికి అభివృద్ధి తెలీదు, సంపాదన తెలీదు, ఎడ్యుకేషను తెలీదు, నీకు ఏమి రాష్ట్రంలో నీకు ముఖ్యమంత్రిగా మీ నాయన పుణ్యం వల్ల ఆ రోజు గెలిచడం జరిగింది. దాని తర్వాతే తప్ప నువ్వు ఎన్నికైనావు తప్ప, లేకపోతే మీ నాయన దగ్గర విద్య కూడా నేర్చుకున్నావు కాదు. నీకెందుకు ఇస్తారయ్యా నీకు ఈ మార్కులు? ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగిందంటే కారణం ఎవరు? ఆ క్రెడిట్ అయితే మీరు ఎవరికి ఇస్తారు? మీరేమంటారు దీన్ని ఫైనల్గా? సార్, మహానుభావుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు. ఆయనకి ఇవాళ కానీ మనం కష్టపడి ఆయన కోసం రక్తమన్న ఇవాళ కానీ పేరేం సార్ ఇచ్చేది మనము? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఒక కనీస ఆఫీసు కూడా లేని సమయంలో వస్తే ఏం చేస్తారు అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, ఈరోజు సచివాలయం 2014లోనే ఇవన్నీ ప్రణాళికలు సిద్ధం చేసి ఆయన ఏ విధంగా అయితే అనుకున్నారో, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎంతో, భోగాపురం ఎయిర్పోర్టు ఒక చిహ్నంగా కీలకంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి. మరి దీనివల్ల ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా అక్కడ చుట్టుపక్కల అభివృద్ధి ఎలా ఉంటుందంటారు? దీనివల్ల ఎంతోమంది బాగుపడే అవకాశం ఉందంటారా? ఉత్తరాంధ్రకు ఒక మంచి పేరు తీసుకొస్తుందా? ఉత్తరాంధ్రకి మంచి పేరు తెస్తూ మీరు అన్నట్టు ఎంతోమందికి ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి ఆ పరిధిలో ఉన్న వాళ్ళకు. మరి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమున్నంత వరకు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటేనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఏదైనా సరే పారిశ్రామికవేత్తలైతేనేమి, మరి ఇతర దేశాల నుండి వచ్చిపోవు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ని ఈ ఒక క్షణంలో ఏ విధంగా చూసి మన పారిశ్రమలు ఇక్కడ వరదలై పారే రోజు అతి దగ్గరలో ఉంది. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఆ పేరు చూస్తే మీకు భోగాపురంకి? ఎంతో సంతోషం అండి. అల్లూరి సీతారామరాజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన దేశభక్తుడు. అలాంటి దేశభక్తుని పేరు ప్రతిపాదించడం అనేది ఇది కేవలం కూటమి ప్రభుత్వానికే సాధ్యం, అది నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అని నాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది, అభివృద్ధి జరిగిందంటే నేనే కారణం అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది పిచ్చోళ్ళు మాట్లాడే మాట. ఎవరైనా ఆలోచన లేని వాళ్ళు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరో చేసిన పనినే, ఎవరో సంక్షేమము ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు అంటేనే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లవాడి నుండి వృద్ధాపుల వరకు ఆలోచిస్తారు, గుర్తిస్తున్నారు. నువ్వు తెచ్చి నేను చేసానని చెప్పుకుంటావంటే ఇది సైకో, అంటే ఇదే సైకో పిచ్చి ఆలోచనలు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. పని వైసీపీది, పబ్లిసిటీ చంద్రబాబుది. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే దాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ చేసుకుని క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి 2014లో కూడా అబద్ధాలతో చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చేసాడు. ఆ 2014లోన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్న సందర్భాన్ని ప్రజలు కూడా ఒకసారి ఛాన్స్ అన్నారు. అబద్ధాలతోన ఈయన్ని మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధం అని తెలుసుకున్నారు. దాన్ని ఎవరు నమ్మరండి, నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఆయన నమ్మియాలని చూస్తున్నాడు. ఎలాగైనా ప్రభుత్వం రావాలి, మళ్ళీ రావాలి 2029లో అంటున్నాడు. అది వచ్చేదిలే, నువ్వు చేసేదిలే. అంటే జగన్ గారి అభివృద్ధి మీద మీకు నమ్మకం లేదంటారా? ఆయన చేయరంటారా? నమ్మకం లేదు, చేయలేడు కూడా. ఆయనకి ఏం తెలియదండి.
ఎందుకంటే ఒక చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని తాను చెప్పుకొని అబద్ధాలు ప్రజల్లో ఒప్పించి మెప్పించి ఓటేపించుకోవాలని చూస్తున్నాడు తప్ప ఆయనతో ఏది కాదు. ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్గా మీరే ఉంటారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగింది, దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీరైతే ఏం చెప్తారు? మేమైతే చాలా సంతోషపడతాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మరి ఈ యొక్క విమానాశ్రయ మంత్రి వారిలకు, మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తెలంగాణ నుండి విడిపోయి వచ్చిన సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ సెంటిమెంట్ కూడా ఏమంటే అంత అభివృద్ధిని వదిలి ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా అని ఎంతో ఫీల్ అయ్యారు. మరి అలాంటి సందర్భాన్ని ఈరోజు గుర్తుస్తుంటే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని చూసే రోజుని తీసుకొని వచ్చిన కూటమి ప్రభుత్వానికి హ్యాండ్స్ అప్ అండి. చాలా బాగుందండి. ఇది అది కాక ఈరోజు మన దేశ ప్రధాని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో అయిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో మన భోగాపురం ఏర్పాటు చేయడం చాలా శుభదాయం. అది మన కింజరాపు రామనాయుడు విమానశాఖ మంత్రిగా ఉన్నాడు. దానివల్ల కూడా అతను కూడా ఉత్తరాంధ్రకి మొత్తం అభివృద్ధి చేసినట్టుగా చెప్పవచ్చు. అంటే ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి ఎయిర్పోర్ట్ ఉందంటారా? లేదండి, శంషాబాద్ తర్వాత రెండో ఎయిర్పోర్ట్ అని మన తెలుగు రాష్ట్రాల్లో అనుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల అసలు ఎలా ఉంటుంది అంటారు ఫ్యూచర్లో? అభివృద్ధి పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ పరంగా ఎలా ఉంటుంది అంటారు ఫ్యూచర్ అనేది? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి రెండో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది దీని అందరి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడం వల్ల, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల మనం ఎక్కువగా వాళ్ళ అభివృద్ధి దిశలో ముందుకు పోతుందని తెలియజేస్తాం. మరి ఓపెన్గా అడుగుతున్నాను, ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జరగడానికి కారణం ఎవరు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే అభివృద్ధి చేశాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నాదే, నా క్రెడిట్ నాకు కావాలంటున్నారు. మరి చంద్రబాబు గారు ప్రస్తుతం ఆయన రన్నింగ్లో ఉన్నారు, ఓపెనింగ్ చేసేది కూడా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. మీకైతే పర్సనల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి చేతిలో అభివృద్ధి జరిగిందంటారు? చేసింది అయితే పోనది ఆయన కావచ్చు, కానీ ఇప్పుడు సారథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వాళ్ళని ఒప్పించి మొత్తం ఇది ఇట్లా చేయాలి, ఇంతకాలంలో మాకు కావాలి చాలా ఉద్దేశంతో మనకు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు ఆయన సారథ్యంలోనే క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి ఇవ్వచ్చు. మరి జగన్ గారు ఎందుకు క్రెడిట్ నాకు కావాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా పనినాది ప్రచారం చంద్రబాబు అన్నట్టు క్రెడిట్ నాకు కావాలని చెప్పి అడుగుతున్నారు? అసలు ఎంతవరకు కరెక్ట్ క్రెడిట్ అడగడం అనేది? క్రెడిట్ అంటే ఇప్పుడు ఆయన వేసాడు, ఆయన పీరియడ్ టైంలో కంప్లీట్ చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు విత్ టైంలో కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశారు. అంటే ఇక్కడ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ అభివృద్ధి విషయంలో చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి జరుగుతుందా? ఆ మాట నిలబెట్టుకునే విధంగా పనులు జరుగుతున్నాయంటారా? జరుగుతున్నాయి కదండి, అది చూస్తున్నాం, మన సోషల్ మీడియాలో చూసాంగా. అది మరి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు భోగాపురం ఎయిర్పోర్ట్కి, మీకు ఎలా అనిపిస్తుంది? మన్యం వీరుడు, స్వతంత్ర సమరయుధుడు, అటువంటి వ్యక్తి పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది మీకైతే? మన్యం వీరుడు అంటే ఇప్పుడు మన్యం ప్రాంతం కాబట్టి అల్లూరి సీతారామరాజు ఏలిన ప్రాంతం గత చరిత్రలో మంది ఉంది కాబట్టి అదే పెట్టడం అక్కడ పద్ధతి అని చెప్పవచ్చు మనం. మీకైతే ఓవరాల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందని అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది, బాగుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నేను పర్సనల్గా వెళ్ళలేదు కానండి, టీవీలో చూసా. చాలా బాగుంది. ఎందుకంటే ఆ విజిలెన్స్ చూసేటప్పటికే నాకు ఒక రకమైన ఎమోషన్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇలా డెవలప్మెంట్ చేయటం వల్ల మన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇంత అద్భుతంగా చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అంటే ఇటు అమరావతి, ఆటేమో భోగాపురం ఎయిర్పోర్టు, వైజాగ్, ఆ బీచ్లు అన్ని రకాలుగా వాళ్ళు చేసే పనులు చూస్తుంటే ముద్దు వస్తుంది, ముచ్చటేస్తుంది. మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్ అవుతుందా అని. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది వరం అండి. ఒక మన్యం దొర, ఆయన గురించి చరిత్ర ఉంది. మనం అల్లూరి సీతారామరాజు గారంటే పుట్టిన కానించి 100 ఏళ్ల వయసు కూడా సెల్యూట్ కొడతారు. అలాంటి ఆయన పేరు పెడతాం కూటమి ప్రభుత్వానికి నేను జోహార్ చెప్పాలి. ఎందుకంటే అంత మంచి పని చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నేను జోహార్ అని చెప్పాలి. ఎందుకంటే నేను కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషి కూడా ఆ పేరు గొప్పతనం తెలుసున్నది కాబట్టి మేము
హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది కదా. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ భోగాపురం అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించే ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ వైరల్ అవుతున్నాయి, అందరూ మాట్లాడుకుంటారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంత బాగా, ఇంత తక్కువ టైంలో బాగా అభివృద్ధి చేయడం, అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిది రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చెయ్యాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతేనండి. ఎందుకంటే ఆయన విజన్ ఉన్న మనిషి, ఏది చేయాలన్నా పట్టుదల. ఈ 10 సంవత్సరాల ముందుది ఈ రోజే చేసి చూపించగల దమ్ము, ధైర్యం ఉన్న మనిషి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మనిషి. దాంతోపాటు కూడా పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా అంచెంచెల కింద ఎదుగుతున్నారు. ఎందుకంటే మా అందరికీ ఒక వరపుత్రులు ఆంధ్రప్రదేశ్కి ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఓ మోడీ గారు కానీ దొరకటమే ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరంటారు? మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వమా, వైసీపీనా? ఇప్పుడు దాని మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఏమండి, ఎవరో ఏదో రాయేసి వెళ్ళి నేను చేశానంటే కాదు, నీ అయాంలో నువ్వు స్టార్ట్ చేసి నువ్వే దాన్ని ఓపెన్ చేయించితే మోడీ గారితో మీ కెడెట్ ఏదో రాయేసి అంటే ఓ పొళ్ళెట్టి ఓ సిమెంట్ బస్తా రాసి నాది కెరెక్ట్ అంటే కుదరదండి. ఇది కరెక్ట్ కాదు. చేసింది అలా కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వానికే దక్కుద్ది. ఈ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వేశారు ఆ ల్యాండ్ ఎక్విప్మెంట్ కానీ, ఆ ల్యాండ్ సర్వేలు కానీ అన్నీ చేశారు. మీరేం చేశారో రాయేశారు. దాన్ని ఆయన అప్పుడే దృష్టిలో పెట్టుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం మాత్రం చంద్రబాబుది, అంటే అభివృద్ధి అంతా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో క్రెడిట్ అంతా కూడా చోరీ చేస్తున్నాడు, అభివృద్ధి చేసింది ఏమీ లేదని జగన్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. మీరేమంటారు దానికి? మేము అనేదల్లా మాకు అర్థమయ్యేదల్లా కూటమి ప్రభుత్వమే చేసిందనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు సంకల్పం, పవన్ కళ్యాణ్ సహకారం, మోడీ గారు దీవెనలు ఇవన్నీ ఉండటం వల్లే అది అయింది తప్ప మీ వల్ల ఏమీ అవ్వదు కూడాను. ఎందుకంటే మేము చూసాం, మీ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కళ్ళారా చూసి అనుభవించి నరకం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధికి, ప్రతి పెట్టుబడికి కారణం నేనే, నా ప్రభుత్వ హయాంలోనే వీటికి పునాదులు పడ్డాయి, అభివృద్ధి చేసుకుంటూ మేము ఎదరగా తీసుకుంటూ ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చాము, ఈరోజు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని నేను మాట్లాడుతున్నారు. అంటే అమరావతి విషయంలో కానీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర సమస్య విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వైసీపీ హస్తం వల్ల ఇది జరిగింది, అంటే జగన్ గారి వల్లే జరిగిందని ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? ఇప్పుడు జగన్ గారు వల్ల ఏమీ జరగదు కూడా, జరగబోదు. ఆయన ఏది చెప్పుకోవడం తప్ప ఏది చేయలేడు. ఎందుకంటే చూసాం, 5 సంవత్సరాలు మీరు డెవలప్మెంట్ చేస్తే మీరు 15 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు. మీరు చేయలేదు కాబట్టి 2 సంవత్సరాలకే జనానికి ఒక ఆలోచన వచ్చి ఇతనికి పనికిరాడు అని చక్కగా ఓట్లు వాళ్ళు వేసేస్తారు. మనం చెప్పుకున్న జనం వినరండి. మనం ఏం చెప్పుకున్నా జనం వినరు. ఒకటే డెవలప్మెంట్ కావాలి, పథకాలు కావాలి, 2 ఉంటేనే అది 2 సాధ్యపడేది కూటమి ప్రభుత్వానికే, అది ఎవరి వల్ల కాదు. ఫైనల్గా ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది, ఓపెనింగ్ అయ్యింది, అభివృద్ధి జరిగిందంటే కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అది 100% అయ్యిందండి. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా లగ్జరీగా ఉంది ఆ ఎయిర్పోర్ట్ కూడాను. ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు అలాంటి ఎయిర్పోర్టు. సో చాలా ఫైన్, నాకైతే బాగా అనిపించింది. సో దాని ద్వారా ఏంటంటే అక్కడ లోకల్గా కూడా చాలా కంపెనీస్ డెవలప్ అవుతాయి, కొన్ని స్టార్టప్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని వస్తాయి. దాని ద్వారా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి కూడా బాగానే వస్తుంది. సో అదే కామన్ పీపుల్గా నేను చెప్పేది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా మంచిది. బట్ గతంలో ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎర్ర బస్ రాని ఊరికి ఎయిర్ బస్ ఏంటని. సో ఇవాళ ఆ రైతులనే ఆ ఎయిర్ బస్సులో ఎక్కించి వాళ్ళ చంద్రబాబు గారు తిప్పుతున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ ఒక ఎత్తు అయితే, మరి ఈరోజు ఆ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని మొదటి ఫ్లైట్ వాళ్ళు ఎక్కించి ఫస్ట్ ట్రిప్ వేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? రైతులు విమానం ఎక్కడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు?
అదేదో ఒక సినిమాలో చూసామండి అలాగా, అంటే చాలా చీపెస్ట్ కాస్ట్కి జనాల్ని కిచడి తిప్పడం. బట్ ఏంటంటే ఇవాళ అది చాలా నిజంగా అనిపించింది నాకు. ఒక రియలిస్టిక్లా చూసుకుంటే ఆ భూములు ఇచ్చిన రైతుల్ని ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక విమానంలో వాళ్ళని తీసుకెళ్ళి అలా చూపించడం కూడా వాళ్ళకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేనైతే. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి హయాంలో మొదలైంది? అసలు ఈ అభివృద్ధి అంతా జరగడానికి కారణం ఎవరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా వల్లే ఇది అభివృద్ధి అయింది, ఆ క్రెడిట్ నాకే కావాలని చెప్పి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెడుతున్నారు. మీరేమంటారు మరి దానికి? నేను చెప్పాను కదా, ఎయిర్ బస్సు రాని అంటే ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు వచ్చిందని చెప్పేసి ఆనాడు ఆయనే చెప్పారు. సో ఇవాళ క్రెడిట్ చూసి చేద్దామంటే కష్టం. జనాలందరూ చూస్తున్నారు, మేబీ జనాలందరూ ఎడ్యుకేట్ కాబట్టి ఒక రోజు 2 రోజులు మనం తప్పించుకోవచ్చు, బట్ ఎల్లకాలం అయితే తప్పించుకోలేము కదా జనాల నుండి. సో ఆ క్రెడిట్ అనేది డెఫినెట్లీ చంద్రబాబు నాయుడుగా దొరుకుతుంది అండ్ కూటమి ప్రభుత్వానికి కూడా. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఆయన పేరు పెట్టడం? అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ పేరు పెట్టడం? అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయన మన్యం వీరుడు. సో ఆ ఏరియాకి ఆయన పేరు యాప్ట్గా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అంటే మంచిదేనంటారు రాజకీయాలుగా, అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో ఎంత మంచి అభివృద్ధి జరిగినప్పుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎలా అనిపిస్తుంది మీకైతే? యాక్చువల్గా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ పేర్లు పెట్టుకునే అలవాట్లేదు. అక్కడ ఏంటంటే ఆకున్న ఏరియాకి సంబంధించిన వరకు అల్లూరి సీతారామరాజు గారు అనే ఒక మన్యం వీరుడు, ఆ ఏరియాకి ఒక డెఫినెట్లీ ఒక గాడ్ లాంటారు. సో అలాంటి ఆయన పేరు పెట్టడంలో తప్పు లేదు, అది రాజకీయాలకు అతీతంగా ఉంది. బాగుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఇంత బాగా అభివృద్ధి చెందడం, పైగా అక్కడ ల్యాండ్ రేట్లు పెరగడం, రైతులేమో మొదటి ఫ్లైట్లు ఎక్కించడం, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరగడం ఒక పబ్లిక్గా ఏమనిపించింది? ఒక యువకుడిగా మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే డెఫినెట్లీ నేను చెప్పగలిగింది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడ మన దానికంటే ముందు ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చింది. దాని ద్వారా చాలా కన్వీనియంట్ అనేది చాలా పెరుగుతుంది, రాకపోకలు తిరుగుతాయి. డెఫినెట్లీ అక్కడ ల్యాండ్ అనేది కాస్ట్ అనేది పెరుగుతుంది, చాలా హైర్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే రైతులు కూడా మేబీ ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ల్యాండ్ పెరగడం ఇలా లేటర్ పెరగడం. మరి ఉత్తరాంధ్రకు ఒక మార్క్ అవుద్దని అంటారా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది? ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కాకుండా మెయిన్ ఉత్తరాంధ్రకి, అంటే ఇప్పుడు వరకు ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్న ప్రాంతం అని అంటారు. ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అంత స్పీడ్గా డెవలప్ చేయడానికి ప్రధాన కారకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చేయి ఉందని చెప్పి చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? డెఫినెట్లీ ఆయన లేకుండా ఎలా జరుగుతుంది? రామ్మోహన్ నాయుడు గారు లేనప్పుడు డెఫినెట్ అనుకున్నాం, మనం మాట్లాడడం వేస్ట్. ఇంకా ఆయన ఏంటంటే పౌర శాఖ విమాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మనకి ఇది పాసిబిలిటీ అయింది. ఏదేమైనా కానీ క్రెడిట్ అనేది ఇటు మన కూటమి ప్రభుత్వానికి కంపల్సరీ ఇవ్వాల్సిందే. చాలా హ్యాపీ అనే న్యూస్ అది. మనం ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఇంతవల్ల జరిగింది కదా, మీరేమంటారు? ఎలా అనిపించింది మీకైతే? ఇది డెఫినెట్ ఇది కూటమి విజయం. ఇది మన ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రపంచ దేశాలకి ఒక వెన్ను తెచ్చే ఎయిర్పోర్ట్ అది. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మేధావి శక్తి ఎంత గొప్పదో ఈరోజు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రపంచ దేశాలకి అమృత ఫలాలు ఇచ్చే మహావృక్షంగా తీర్చిదిద్దాలనే మన అమరావతి అనే ఒక రాజధానిని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా తీర్చిదిద్దుతారు అనేది ముందు భావతరాలు ముందు ఆలోచించే విషయం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే ఒక గొప్ప విలజున్న నాయకుడు. ఆయన అసలు ఆలోచించాడంటే ముందు ఒక 100 సంవత్సరాలు ముందుకెళ్ళి ఆలోచిస్తారు. ఇప్పుడు అభివృద్ధి రేపు 100 సంవత్సరాల తర్వాత భావతరాల పిల్లలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తుంటారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రపంచ దేశాలకి అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా మనకి ఎయిర్పోర్ట్కి మంత్రి అవడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన కూడా గొప్ప విలజున్న నాయకుడు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకే ఒన్ని తెచ్చిన ఫ్యామిలీ వాళ్ళు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు ఇంకా అసలు చెప్పడానికి మనం సరిపోదు. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రధాని చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది కదా, దానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక స్వతంత్ర సమరయోధుడు పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది?
సార్ ఎప్పుడైనా సరే అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే వీళ్ళ పేర్లు పెట్టుకోలేదు కదా సార్, వీళ్ళ పేర్లు ఎవరు పెట్టుకోలేదు కదా. అల్లూరి సీతారామరాజు గారు అనేది ఒక స్వాతంత్ర సమయోధుడు. అలాంటి పేర్లు పెట్టుకోవడం మనకి ఎప్పుడైనా సరే లోపల ఎప్పుడో భావతరాల నుండి మన భారతదేశానికి కష్టపడిన వాళ్ళ పేర్లు పెట్టాలి సార్. మన భారతదేశానికి ఒన్ని తెచ్చిన వాళ్ళ పేర్లు పెట్టాలి సార్. వీళ్ళ పేర్లు పెట్టుకుంటాం కాదు. ఈరోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా గొప్ప ఆలోచన. అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం భారతదేశమే ఆనందపడే విషయం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు పేరు పెట్టడం ఎంతో గొప్ప విషయం సార్. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ అభివృద్ధి చూసిన తర్వాత మీరేం చెప్తారు? అభివృద్ధి ఎవరి వల్ల అంటే ఏం చెప్తారు సార్? మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన గొప్ప ఆలోచనలు, ఆయన ఒక బలమైన సంకల్పం. ఆయన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలకే ఒక అమృత ఫలాలు ఇచ్చే మహావృక్షంగా తీర్చిదిద్దాలనుకునే మహానేత. ఆ అమృత ఫలాలు ఇచ్చే మహావృక్షానికి నేను 4 నీటి బొట్టులు అవ్వపోతాననే ఒక బలమైన ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా నేను చెప్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మన భారతదేశానికి కావాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ భావతరాలకి ఒక వెలుగునివ్వాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక 15 సంవత్సరాలైనా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే ప్రపంచ దేశాలకే మన రాజధాని అసలు ప్రపంచ దేశాలే అభివృద్ధి ఇక్కడికి వచ్చి బతకాలనుకునే సిస్టంగా ఉంటుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగిందంటే నా వల్లే, ఆ క్రెడిట్ నాకు కావాలి అని అడుగుతున్నారు. మీరైతే క్రెడిట్ ఎవరికి ఇస్తారు? చంద్రబాబు గారిగా, జగన్ గారిగా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడటం కూడా తప్పు. ఎందుకంటే పునాది తీసి ఒక ఇటుకిరాయి పెట్టినంత మాత్రాన ఎయిర్పోర్ట్ తయారైపోదు సార్. అది కృషి, పట్టుదల, సంకల్పం ఎన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ తగ్గిద్ది. నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇంకా మన రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దగలిగే శక్తి ఆయనలోనే ఉంది. అలాగే మన నారా లోకేష్ బాబు గారు కూడా బాగా కష్టపడుతున్నారు. అలాగే కొనదల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా చాలా గొప్ప ఆలోచనలు సెంట్రల్ గవర్నమెంట్తో ఎన్నో పోరాడి ఎన్నో మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వీళ్ళు మొత్తం కూటమి ప్రభుత్వం అనేది అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక విలువలతో కూడుకున్న ఒక మహావృక్షం అండి. ఆ మహావృక్షం కలిసి ఉంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిచిద్దని నేను అనుకుంటున్నాను ఒక పౌరుడిగా. మరి కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. మరి ఈరోజు అభివృద్ధి విషయంలో భోగాపురం చూసిన తర్వాత ఎయిర్పోర్ట్ లాంచింగ్ అయిపోయింది కాబట్టి మీకు ఎలా అనిపించింది? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో? అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా నిలబెట్టుకుంటారు సార్. వాళ్ళు కనీసం మ్యాక్సిమం అదే కాంటినెంట్ మీద ఉన్నారు సార్. నిమ్మల రామానాయుడు గారు కానీ, అలాగే మన పైవల కేసులు గారు కానీ అసలు ఆ కూటమి ప్రభుత్వంలోనే మహావృక్షాలు ఉన్నాయండి. అంటే బాగా సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే బలమైన సంకల్పంతో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. బ్రో, అసలు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్నాయి. చాలా అద్భుతంగా నీట్గా ఉంది. ఆ శిలా ఫలకాలు కానీ, మరి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం భోగాపురం ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా, అదే మామూలుగా ఫారెన్ కంట్రీస్లో ఉండే ఎయిర్పోర్ట్ లాగా చాలా అత్యాధునికంతో సుమారు 2000 ఎకరాలతో నీట్గా ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఐ ఫైనల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ పిఎం నరేంద్ర మోడీ సార్ అండ్ అవర్ సీఎం సిబిఎన్ సార్. మరి ఎలా అనిపిస్తుంది ఇంత మంచి అభివృద్ధి ఉత్తరాంధ్రలో, అది కూడా విశాఖకి దగ్గరలో ఇలాంటి అభివృద్ధి జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తానంది. ఈరోజు మాట నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి జరుగుతుందంటారా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ? ఎస్, ఖచ్చితంగా జరుగుతుంది. పిఎం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి సీఎం హానరబుల్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ సార్ నేతృత్వంలో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఇదివరకు ఎన్నికల హామీ అప్పుడు ఇచ్చారు, నెరవేర్చుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర కూడా బాగా మంచి ఎయిర్పోర్ట్ అనేది రావడం చాలా అదృష్టంగా భావించాలి మేము. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఈ పేరు పెట్టడం? దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక యువతగా? బ్రో, యాజ్ ఏ అల్లూరి సీతారాం గారు ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. యాజ్ ఆఫ్ వీ స్టడీడ్ ఇన్ అవర్ లెసన్స్ ఆల్సో. బట్ అల్లూరి సీతారామరాజు ఒక ఫైటర్. అలాంటి పేరు పెట్టడం రాజకీయాలకు అతీతంగా పెట్టడం చాలా మంచి పద్ధతి. చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. మరి ఈరోజు భోగాపురం అభివృద్ధి జరిగిందని అంటే ఎవరి వల్ల అని అంటారు?
మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ నాకు కావాలని అడుగుతున్నారు, వైసీపీకి ఇస్తారా లేదంటే కూటమి ప్రభుత్వానికి ఇస్తారా మీరైతే క్రెడిట్? ఇట్స్ ఆల్ క్రెడిట్ టు ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకని? బికాజ్ అంటే వాళ్ళు మాట ఇచ్చారు, దాన్ని ఫుల్ఫిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, పని వైసీపీది, ప్రచారం చంద్రబాబుది, వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగితే చంద్రబాబు తన ఖాతాలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పి జగన్ గారు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది యాక్చువల్గా 2019లోనే మా సీఎం సిబిఎం గారు ఫౌండేషన్ వేశారు. దాని తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి ఏం చేయకుండా ఉన్నారు. రీసెంట్గా మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిఎం నరేంద్ర మోడీ గారు సీఎం సిబిఎన్ సార్ కోఆర్డినేషన్తో డెవలప్మెంట్ చేశారు. ఇవాళ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగింది. ఫైనల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ అని అంటే మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి అవి చూసిన తర్వాత? ఇట్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి ఇట్స్ ఏ మైల్ స్టోన్. ఫ్యూచర్లో కూడా మంచి పొజిషన్, మంచి భవిష్యత్తు ఉంది. ఫైనల్గా భోగాపురం క్రెడిట్ అంటే మీరైతే ఎవరికి ఇస్తారు? చంద్రబాబు గారిగా, జగన్గా? ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ సీఎం సిబిఎన్ సార్, చంద్రబాబు నాయుడు సార్.